మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. పల్నాడు జిల్లా ఎస్పీకి వైఎస్ జగన్ పై ఫిర్యాదు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 6.7 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాల కోసం వాడుకొని దుర్వినియోగం చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకుంటున్నారని వైఎస్ జగన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ జరిపి ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి వెల్లడించారు. తాడేపల్లి ప్యాలెస్లో క్యాంప్ ఆఫీస్కి అల్యూమినియం డోర్లు, కిటికీల నిర్మాణం వంటి ఇతర పనుల నిమిత్తం ప్రభుత్వం సొమ్ము 73 లక్షలు వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈ సొమ్మును రికవరీ చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్లోని క్యాంపు కార్యాలయానికి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ పనుల నిమిత్తం 18.30 లక్షలు ప్రజల సొమ్ము నుంచే కొనుగోలు చేసి ప్రజాధనాన్ని నష్టం చేకూర్చారని అన్నారు. అలాగే ఫర్నిచర్ నిమిత్తం 39 లక్షల వ్యయం కూడా రికవరీ చేయాలని కోరారు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర హెలీప్యాడ్, అప్రోచ్ రోడ్, ఫెన్సింగ్, బ్యారికేడ్లు, ఐరన్ ఫ్రేమ్స్, గార్డ్ రూమ్లు, టాయిలెట్స్, బ్లాకులు వంటి వాటి కోసం 1.89 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ వద్ద పీవీసీ రెయిన్ ప్రూఫ్ పగోడాలు, మొబైల్ టాయిలెట్లు, కూలర్ల కోసం 22.50 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇలా మొత్తంగా 6.67 కోట్ల ప్రజాధనాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.